అగ్ని పరీక్ష నవల. జీవితంలో దగాపడిన ఆమెకు ఓ అందమైన భవిష్యత్తు అందింది. కానీ ఆనందానికి తన కన్న కూతురి అడ్డుపడింది. ఎందుకు అడ్డుపడింది, ఎలా అడ్డుపడింది అనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఆడియో నవల్స్కి స్వాగతం అండి. అగ్ని పరీక్ష కొత్త నవల్లోకి వెళ్దాం. మరి ఎపిసోడ్ 1లో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ మీకు నచ్చితే, ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1కి స్వాగతం. సికింద్రాబాద్ స్టేషన్లో కోనర్కా ఎక్స్ప్రెస్ కూత వేసి కదిలింది. రైలు ఎక్కిన స్నేహితుడికి వీడుకోలు చెయ్యి ఊపాడు రాజేష్. ఆ క్షణంలోనే పక్క కంపార్ట్మెంట్ అతని ముందుకు వచ్చింది. అక్కడ కిటికీ దగ్గర కనిపించిన మొహం చూసి సంబరచానందంతో అర్చన అంటూ ఒక్క కేక పెట్టాడు రాజేష్. రైలు చప్పుడులో ఆమెకి ఆ కేక వినపడలేదు. రాజేష్ మరేం ఆలోచించకుండా ఒక్క ఉదుటున తన ముందుకు వచ్చిన కంపార్ట్మెంట్ కమ్మి పట్టుకులా రైలు ఎక్కేశాడు. 2 ఏళ్ల తర్వాత అర్చన కనిపించింది. ఆమె అడ్రస్ తెలియక, ఆమె ఎక్కడుందో వెతికినా కనబడక, ఏ అడ్రస్ అడగని తన తెలివి తక్కువతనాన్ని కొన్ని వేల సార్లు తిట్టుకొని ఉంటాడు. ఈ 2 ఏళ్లలో ఈరోజు అప్రమత్తంగా ఆమె కనపడేసరికి అతనికి సంతోషంతో మదిపోయింది. కంపార్ట్మెంట్లోంచి అర్చన ఉన్న కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తునట్టే దూసుకుపోయాడు రాజేష్. ఆమె కిటికీలోంచి బయటికి చూస్తుంది. రాజేష్ రాకని గమనించకుండా, అర్చన గారు. రాజేష్ గొంతు వణికింది. అర్చన చివుక్కున తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో మెరుపు, ఆశ్చర్య ఆనందంతో, అరే మీరా, ఎన్నాళ్ళయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె మాటలు కూడా తడబడ్డాయి. రండి కూర్చోండి. కాస్త జరిగి తన పక్కన సీటు చూపించింది. ఏమిటలా హఠాత్తుగా కలుసుకున్నాం? ఈరోజు మిమ్మల్నిలా చూస్తాననుకోలేదు. మీరింకా ఢిల్లీలోనే ఉన్నారా? ఎక్కడికి వెడుతున్నారు? ఆరాటంగా చూస్తూ ప్రశ్నలు కురిపించింది. రాజేష్కి నోట్లోంచి మాట రావటం లేదు. ఆమె కనపడిన ఉద్వేగం, పరుగున రైలు ఎక్కడం ఆతృత, ఆరాటం, ఏదో తెలియని ఉద్విగ్నతతో అతని నోరు మోగపోయింది. కంపార్ట్మెంట్లో ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. ఒక్క నిమిషం చెబుతా అంటూ రాజేష్ జోబులోంచి రుమాలు తీసి మొహం తుడుచుకున్నాడు, మనసు స్థిమితపరుచుకోవడానికి. ఈ 2 ఏళ్లుగా మీ గురించి ఎన్నిసార్లు అనుకున్నానో. కనీసం మీరు నా ఉత్తరానికి జవాబిస్తారనుకున్నాను. ఎన్నాళ్ళు ఎదురు చూశానో మీ జవాబు కోసం. ఉత్తరం రాకపోయేసరికి ఏదో అవసరంలో ఆదుకున్నారు అంతే. అతనింకా నాతో ఏ సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అనుకొని కొన్నాళ్ళు బాధపడ్డాను. నేనే ఇంకోసారి రాద్దామనుకొని మీరేమనుకుంటారో, మీకిష్టం లేదేమనుకున్నాని ఆమె చెప్పుకుపోయింది. అన్యాయం అర్చన గారు. ఆరాటంగా ఆమెని అడ్డుతూ, ఎంత నెపం వేస్తున్నారు నా మీద? అడ్రస్ ఇవ్వకుండా మీరు ఉత్తరం రాశారు. మీ అడ్రస్ తెలియక నేనెప్పుడు ఆరాటం, అవస్థ ఆ దేవుడికెరుకు. మిమ్మల్ని అడ్రస్ అడగని నా మతి మరుపు ఎన్నిసార్లు తిట్టుకున్నానో. మరో ఉత్తరం అడ్రస్ ఇస్తూ రాస్తారని ఎదురు చూశానో. ఎలా చెప్పను మీకు? మీరెలా ఉన్నారో, ఏమయ్యారో, ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అని ఎంత ఆరాటపడ్డానో, బాధపడ్డానో మీకెలా చెప్పను? రాజేష్ విచలితుడై అన్నాడు. అర్చన తెల్లబోయింది. అడ్రస్ ఇవ్వలేదు? అరే, నేను వచ్చే ముందు అడ్రస్ ఇచ్చాననే అనుకున్నాను. చూడండి ఎంత స్టూపిడ్నో. కనీసం ఉత్తరంలోనైనా రాయకుండా మీ నుంచి జవాబు లేదని ఎంత బాధపడ్డానో, ఎన్ని రకాలుగా అపోహపడ్డానో. అర్చన విల్లవిల్లలాడింది. అర్చన గారు, గత 2 ఏళ్లలో మీ గురించి తెలుసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? 2 నెలలు ఉత్తరం కోసం చూసి ఆఖరిన మీ వారు తిట్టినా సరే, ఏమన్నా సరే అడ్రస్ అడగాలని ధైర్యం చేసి వెళ్ళాను. మీ అడ్రస్ అడిగితే ఆయన తీక్షణంగా అనుమానంగా చూశారు. మా ఆవిడ అడ్రస్సా? ఎందుకు? ఆవిడ అడ్రస్ మీకెందుకు కావాలి అంటూ
నిలువన చీరేస్తున్న చూపులతో ఎంత అవహేళనగా అడిగారో. ఆఖరికి అడ్రస్ ఇవ్వకపోగా ఎంత మాట అన్నారో తెలుసా? ఏం కథ? ఆవిడ గారు నీతో కూడా ఏమన్నా గ్రంథం నడిపిందా? పక్కన ఉన్నావు, అందుబాటులో ఉన్నావు, అదా కథ అంటూ మాట్లాడుతుంటే 4 తిట్టి నోరు మూయించి వచ్చాను. ఆ తర్వాత ఇంకెవరి చేతనైనా అడిగించాలనుకున్నాను. ఈలోగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. సారీ, వెరీ వెరీ సారీ రాజేష్ గారు. నా తెలివి తక్కువతనంతో మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు క్షమించండి. నిజమే, 2 ఏళ్ళు మీరు నన్ను నిజంగానే బాధ పెట్టారు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. అర్చన అతని చూపులకు ఇబ్బందిపడి మొహం వాల్చుకుంది. అర్చన, ఒక్కసారి మీ ఏలూరు ప్రత్యేకం వచ్చాను తెలుసా? మీరెక్కడున్నారో వెతికి పట్టుకోవాలని. అర్చన ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూసింది. నిజంగానే వచ్చాను. ఏడాది తర్వాత ఇంకా ఆగలేక. ఏలూరు అంతటి టౌన్లో అడ్రస్ తెలియకుండా మిమ్మల్ని ఎలా వెతకాలని వచ్చానో నాకే తెలియదు. అప్పుడు మీ నాన్నగారు డాక్టర్ అని మీ మాటల్లో చెప్పిన ఒక్క మాట ఆధారంతో ఊర్లో 2 రోజులు మకాం పెట్టి మిమ్మల్ని వెతకాలనుకున్నాను. ఆ ఊర్లో 25 మంది డాక్టర్లు పైగా ఉన్నారు. టెలిఫోన్ డైరీ పట్టుకొని ఆ డాక్టర్లకి ఫోన్లు, వాళ్ళందరికీ ఫోన్ చేసి అర్చన ఉన్నారా అని అడగడం, అర్చన ఎవరు లేరు అనగానే ఫోన్ పెట్టేయడం, ఫోన్ లేని డాక్టర్లు బోర్డులు కనిపించి కొన్ని ఇండ్లకి వెళ్ళి అదే ప్రశ్న అడిగితే అందరూ నన్ను వెర్రివాడవని అన్నట్లు చూశారు. ఆ డాక్టర్లు ఇళ్ళకి వెళ్ళి ఫలానా అర్చన అనే అమ్మాయి ఉన్న తండ్రి పేరు మీకు తెలుసా, అడ్రస్ తెలుసా అని అడిగాను. మీకు మతిపోయిందా? అలా ఎలా వెతుకుదామనుకున్నారు? అర్చన నవ్వుతూ అంది. అవును, మతే పోయింది అర్చన, నీకోసం మతి పోగొట్టుకున్నాను. పోయిన మతి. అర్చన గాబరగా రాజేష్ వంక చూసింది. ఇదిగో ఇప్పుడు తిరిగి వచ్చింది. ఆఖరికి ఒక డాక్టర్ గారు మీ పేరు చెప్పాక అర్చన ఫాదర్ డాక్టర్ రంగారావా? అరే, ఆయన ఈ మధ్యనే హార్ట్ అటాక్ వచ్చిపోయారు. వాళ్ళందరూ ఈ ఊరు వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు అన్నారు. అవును, నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిపోగానే అన్నయ్య హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఉంటే మేము అక్కడికి వెళ్ళిపోయాం. అర్చన మధ్యలో అంది. ఆ మాటతో హతాశుడైపోయాను. మీ బ్రదర్ గుర్తు లేదన్నాడు ఆయన. ఏలూరు డాక్టర్ని వెతికినట్టు హైదరాబాద్లో ఇంజనీరు వెతకడం సాధ్యమయ్యేది కాదని మానుకున్నాను. ఏ దేవుడో దిగి వచ్చి మిమ్మల్ని చూపించాలని ప్రార్థించాను. ఇన్నాళ్ళకి నా ప్రార్థన ఫలించింది. మీరు ఇలా కనిపించారు. అర్చన రాజేష్ మాటలు, అతనిలో ఉద్వేగం గుర్తించి కాస్త అయోమయంగా చూసింది. అతనిలోని భావావేశం ఆమెకు అర్థం కాలేదు. మీరు మరి ఎగ్జారేట్ చేస్తున్నారు, డ్రమాటిక్గా మాట్లాడుతున్నారు. అంతలా నా కోసం మీరు చూశారంటే మన పరిచయం ఎంత, నన్నింతలా మిస్ అయ్యారని నమ్మకనే అంటున్నారా? నవ్వుతూ అంది. మై గాడ్, ఇదంతా హాస్యం అనుకుంటున్నారా? ఎగ్జరేట్ చేశానా? అసలు నేను చెప్పవలసిన దానిలో సగం కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను. బిలీవ్ మీ అర్చన, మిమ్మల్ని కలవాలని ఎంత అనుకున్నానో మీకెలా చెప్పను? రాజేష్ మాటల్లో నిజాయితీని అతని కళ్ళు చూపాయి. అర్చన మొహం కొంచెం ఎర్రబారింది. ఎందుకు అంతలా నన్ను కలవాలనుకున్నారు? కారణం ఏమన్నా ఉందా? లేక నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలమేనా? సందిగ్ధంగా అడిగింది. రాజేష్ చుట్టూ చూశాడు. 2-3 కుతూహలంగా తమ సంభాషణ వింటున్నారు. అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదులేండి, మనం తర్వాత సావకాశంగా మాట్లాడుకుందాం. ఇంతకీ ముందు ఈ సంగతి చెప్పండి. మీరేం చేస్తున్నారు? పూజ ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మీ వారి విషయం ఏమైంది? అంతా వినాలని ఆరాటంతో కొట్టుకుపోతున్నాను. ముందు మీరు చెప్పండి. మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లోనే ఉంటున్నారా?
అర్చన నవ్వుతూ ప్రశ్నలు కురిపించింది. నేనెక్కడికి వెళ్ళడం లేదు. స్నేహితుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాను. రైల్లో మీరు కనపడగానే ఇంకేం ఆలోచించకుండా రైలు ఎక్కేశాను. లేకపోతే మళ్ళీ మిస్ అవుతానని టికెట్ కూడా లేదు. అరే, అదేమిటి అలా ఎక్కేశారెందుకు? గాబరాగా అంది. ఏం చేయమంటారు? రైలు కదిలాక మీరు కనిపించారు. పక్క కంపార్ట్మెంట్లో మీరన్న అరగంట సేపు ప్లాట్ఫామ్ మీద ఉన్న చూడలేదు. మరి ఈసారి మిమ్మల్ని పట్టుకోకపోతే ఇంక జన్మలో మీరు కనపడరని వెంటనే ఎక్కేశాను. వరంగల్లో దిగి వెనక్కి ఏదో రైల్లో వెళ్ళిపోతాను. టీసీ వస్తే టికెట్ తీసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదులేండి. హైదరాబాద్లో మా కజిన్ సిస్టర్ పెళ్ళికి వచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు విశాఖపట్నం వెడుతుంటే ఊరికే ఇలా వచ్చాను. నిజంగా ఇలా రావడం ఎంత మంచిదయిందో చూసారా? ఇప్పుడు ఇంకా చెప్పండి మీ గురించి. నేను రాజమండ్రి వెళ్తున్నాను. అక్కడ బీఈడీ సీటు దొరికితే చేస్తున్నాను. సెలవులకి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను. అంటే మీ వారు మీరు చుట్టుపక్కల వాళ్ళు వింటారన్నట్టు గొంతు తగ్గించి అడిగాడు. చాలా గొడవలయ్యాయిలేండి. అన్నిటినీ తట్టుకొని అందరినీ ఎదిరించి నా బతుకు నేను బతుకుతానని చెప్పేశాను. బీఈడీలో లాస్ట్ ఇయర్ చేరాను. ఇదయ్యాక లెక్చరర్ ఉద్యోగం వస్తుంది. అప్పుడు నా అంతట నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకగలను. బీఈడీ చేస్తే కానీ లెక్చరర్ పోస్టు రావడం లేదు. రాజమండ్రిలో సీటు వస్తే అక్కడ చేరాను. అక్కడ ఒక్కరే ఉంటున్నారా? ఎక్కడుంటున్నారు? అడ్రస్ ఇస్తారా? ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నారా? లేదు, నేను ఇంకో అమ్మాయి కలిసి చిన్న ఇల్లు తీసుకొని ఉంటున్నాం. ఇదిగో ఇప్పుడే రాసిస్తా. అర్చన నవ్వుతూ అని బ్యాగులోంచి పెన్ను తీసి కాగితం మీద రాసిచ్చింది. అర్చన గారు, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నేను 4-5 రోజులు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలి. రేపు రాజమండ్రి రమ్మంటారా మాట్లాడడానికి? ఎల్లుండి ఆదివారం కదా, మీకు వీలుంటుందా? అర్చన సాలోచనగా చూసింది. రండి, తప్పకుండా. ఇంతకీ ఏమిటంత సీరియస్గా అంటున్నారు? ఏమిటి విషయం? కుతూహలంగా అడిగింది. ఇక్కడెందుకు? నేను రేపు వస్తాను. డైరెక్ట్గా మీ దగ్గరికి రావచ్చునా? మీ ఫ్రెండ్ ఉంటుందేమో ఇంట్లో. ఏమన్నా అనుకుంటుందా నేను వస్తే? పర్వాలేదులేండి, మీరు నా కజిన్ అని చెబుతా. అది సాధారణంగా ఆదివారం ఇంట్లో ఉండదు. ఊర్లో వాళ్ళ బంధువులింటికి వెళ్తుంది. రాత్రి వరకు రాదు. అయితే సరే, రేపు వస్తాను. చాలా మాట్లాడాలి. మీరు నన్ను భలే సస్పెన్స్లో పెట్టేస్తున్నారు. అంతా నాతో మాట్లాడాల్సింది ఏముందో నా ఊహకి తట్టలేదు. కాస్త చెప్పకూడదు? ఏ విషయం గురించో? కుతూహలంగా ఆపుకోలేక అంది అర్చన. రాజేష్ చిలిపిగా చూశాడు. ఆ సస్పెన్స్ రేపటి వరకు వీడదు. ఈ 2 ఏళ్ళు నన్ను అడ్రస్ ఇవ్వకుండా బాధ పెట్టినందుకు రేపటి వరకు ఇది మీకు ఈ శిక్ష. అది సరే కానీ పూజ ఏది? మీతో ఉండడం లేదా? లేదు, వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గర ఉంచాను. నేను కాలేజీకి వెడితే ఇంటి దగ్గర ఒక్కతే ఎలా ఉంటుంది? స్కూల్లో చేర్చాను. అక్కడ వాళ్ళ అమ్మమ్మ తాతగారి దగ్గర ఈ 2 ఏళ్లలో బాగా చేరిక అయింది. అదేమిటి మరి? మీరు మీ అత్తవారింట్లో ఎలా ఉంచారు? ఆయనతో వాళ్ళు ఏమన్నారు? పాపని అక్కడ ఎందుకు ఉంచారు మరి? సందిగ్ధంగా చూశాడు. మా అత్తగారు మావగారు కూడా చాలా మంచివారండి. ఆయన అలాంటి వారి కడుపున ఎలా పుట్టారా అనిపిస్తుంది. జరిగిన దానికి ఎంతో బాధపడ్డారు. కొడుకుని తిట్టారు. ఇద్దరికీ సర్ది కుదర్చాలని చాలా తాపత్రయపడ్డారు. కానీ ఆయన మగ అహంతో తన తప్పులు ఒప్పుకోలేదు. నేను సంధికి అసలు ఒప్పుకోలేదు. అలాంటి మనిషితో కాపురం చెయ్యమని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పాను. అన్ని రకాలుగా ప్రయత్నం చేసే ఇటు అటు
అందరూ నిస్సహాయంగా ఊరుకున్నారు. కనీసం పాపని తమ దగ్గర ఉంచమని బతిమలాడారు. ఈ 2 ఏళ్ళుని కాలేజీలో చదివే వరకు ఉంచుకుంటామని బతిమలాడితే కాదనలేకపోయాను. మా అమ్మ మా నాన్నగారు పోయాక బాగా జబ్బు పడింది. అమ్మకి పాపని చూసుకునే ఓపిక లేదు. సరే, మా అత్తగారు అంత ముద్దుగా చూసుకుంటామంటే కాదనలేకపోయాను. ఇలా అలవాటయ్యాక అది నా కూతురునివ్వను అని మీ వారంటే అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉంచడం మంచి పని కాదేమో అర్చన గారు. వాళ్ళకి అటాచ్మెంట్ పెరిగిపోతుంది కదా. నేను చాలా ఆలోచించాను. మా అత్తగారు మావగారు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పాపని తీసుకెళ్ళనిచ్చే షరతు మీద ఒప్పుకున్నాను. వాళ్ళ అబ్బాయికి విషయంలో ఏ సంబంధం ఉండదని చెప్పాకే నేను అంగీకరించాను. ఆహా, సరే. అదిగో కాజీపేట వస్తుంది. నేను మరి దిగిపోతాను. మిగతా విషయాలు రేపు. 2 గంటలు ఎలా గడిచిపోయాయో మాటల్లో చూసారా? ఇప్పుడు నా మనసు ఎంత తేలికైపోయిందో తెలుసా? అతని మాటల్లో సంతోషాన్ని, అతని మొహంలో మెరుపు వింతగా చూసింది అర్చన. రైలు లాగానే దిగి కంపార్ట్మెంట్ దగ్గర నిలబడి, మరి వెళ్ళిరానా అర్చన? రేపు సాయంత్రం వస్తాను, బాయ్ చెయ్యి ఊపి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళాడు రాజేష్. మిగతా ప్రయాణం అంతా అర్చనకి రాజేష్ గురించి ఆలోచనలతో సరిపోయాయి. అతను తనతో అంతలా మాట్లాడవలసింది ఏమైందబ్బా అన్న ఆలోచనే. అన్నట్టు రాజేష్ ఇంకా పెళ్లి చేసుకున్నాడో లేదో అడగనే లేదనుకుంది. రాత్రంతా రాజేష్కి నిద్ర రాలేదు. అర్చన మళ్ళీ కనిపించిన తృప్తి, సంతోషంతో అతని మనసంతా నిండిపోయింది. అర్చనతో రేపు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అని రిహార్సల్ పదే పదే వేసుకున్నాడు. చెప్పాక ఏమంటుంది? ఆశ్చర్యపడుతుందా? ఆనందపడుతుందా? అపోజ్ చేస్తుందా? ఆమె అభ్యంతరాలని తను నమ్మించి చెప్పి తోసిపుచ్చగలనని నమ్మకం ఆమె వాళ్ళందరినీ తను ఒప్పించగలడా? అందరినీ ఎందుకు ఒప్పించడం? అర్చన ఒప్పుకుంటే చాలు తనకి. అర్చన తన ప్రపోజల్ని సంతోషంగా అంగీకరించకుండా ఉంటుందా? ఈ దేశంలో పెళ్ళైన స్త్రీ, బిడ్డ తల్లి, భర్త నుంచి విడిపోయాక ఇంకా భవిష్యత్తులో ఆనందమే ఉండదనుకునే నిర్లిప్తత అలవాటు చేసుకుంటుంది. అలాంటి స్థితిలో నేనున్నాను నీకు అని ఓ పురుషుడు చెయ్యి అందిస్తే సంతోషంగా అందుకోదా ఆ స్త్రీ? ఆ పురుషుని విశాల హృదయాన్ని, సంస్కారాన్ని అభినందించదా? తన విశాల హృదయం చాటుకోవడానికి కాదు, తను ఎవరి మొప్పులకి ఆశించి ఏదో గొప్ప పని చేస్తున్నానని అర్చనని చేపట్టాలనుకోవడం లేదు. అర్చన తనకి కావాలి. పురుషుడు రెండో పెళ్లి చేసుకోగా లేనిది స్త్రీ చేసుకుంటే ఏం? పవిత్రత, శీలం, మానం ట్రాష్ అన్నీ. ఇంతకీ ఆమె నేరం ఏమిటి అని ఆమె అన్ని సుఖాలకి దూరం అవ్వాలి. పట్టుమని 25 ఏళ్ళు లేని ఆమె జీవితాంతం ఒంటరిగా ఎందుకు బతకాలి? తిరిగి తనకో తోడు నీడ దొరుకుతుంటే ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? ఆమె విధవలోకం ఏమంటుంది? 4 రోజులు అనుకుంటుంది, చెప్పుకుంటుంది. అయినా ఈ రోజుల్లో ఎవరి గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎవరికీ లేవు. తన వాళ్ళ నుంచి తప్పకుండా అభ్యంతరం ఉంటుంది. బుద్ధి లేదా? నీకేం గతి లేక పెళ్ళైన పిల్ల తల్లిని పెళ్ళాడావా అని చివాట్లేస్తారు, అభ్యంతరాలు చెబుతారు, నమ్మించాలని చూస్తారు, అడుగుతారు. ఎవరి మాట తను లెక్క చేయడు. అర్చనే కావాలి తనకి. అర్చనని ఏ విధంగానూ దూరం చేసుకోలేడు తను. ఈ 2 ఏళ్ళు ఆమె కోసం పడ్డ ఆరాటం తను మర్చిపోడు. ఆమె తనకి కనిపించిన క్షణం ఎలాంటిదో కానీ ఆమె అందం తనని కట్టేసింది. వివాహిత స్త్రీ తప్పు అని తనని తాను మందలించుకున్నాడు. తన అదృష్టం కొద్దీ అర్చన భర్త నుంచి విడిపోయింది. తన ఆలోచనలకి ఓ రూపు కనిపించింది. అర్చన విడిపోవడం ఇంకా వెర్రిగా ఆలోచించి ఆమెని దూరం చేసుకోడు. నిద్ర పట్టకుండా దొర్లుతున్న అతని గతం
కళ్ళ ముందు కదిలింది. ఆమెతో పరిచయం వింతైన స్థితిలో జరిగింది. కొత్త సంవత్సరం అడుగుపెట్టి అప్పటికి 2 గంటలయ్యింది. పాత సంవత్సరానికి వీడ్కోలిచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం డ్రింకులతో డ్యాన్సులతో పలికి క్లబ్బుల్లో డిన్నర్ తీసుకొని రాత్రి 2 గంటల వేళ డ్రింక్ ఇచ్చిన మత్తు గమ్మత్తుగా ఉండి ఆగమేఘాలలో తేలిపోతున్నట్లు స్కూటర్ మీద వచ్చి హుషారుగా ఈల వేసుకుంటూ స్కూటర్ మెట్ల దగ్గర పెట్టి తాళం వేసి తాళం చెవులు తిప్పుకుంటూ మెట్లెక్కాడు రాజేష్. ఇంకా 2 మెట్లుండగా అతను సడన్గా బ్రేక్ వేసి నట్లు ఆగిపోయాడు. నోట్లో ఈలపాట స్విచ్ నొక్కినట్లు ఆగిపోయింది. ఆ 2 మెట్ల తర్వాత కారిడార్లో 206 ఫ్లాట్ ముందు కూలబడి కనబడిన స్త్రీమూర్తిని చూసి ముందుకడుగు పడలేదు. మెట్ల మీద చప్పుడుకి ఆమె తల తిప్పి చూసి చటుక్కున లేచి నిలబడి ఏం తెలియనట్టు తలుపు తట్టసాగింది. రాత్రి 2 గంటల వేళ బయట గుమ్మం దగ్గర కూర్చొని ఆమె ఏమి చేస్తుందో సంగతి అర్థం కాక తెల్లబోయి ఏదో అనాలనుకుని ఎలా అడగాలో తెలియక సందిగ్ధంగా ఆమె వంక చూస్తూ ఆ 2 మెట్లు ఎక్కాడు. ఆమె రాజేష్ని చూసి ఓ చిన్న నవ్వు నవ్వి ఆయన నిద్రపోతున్నట్లున్నాడు. తలుపు తట్టినా వినిపించుకోవడం లేదు. సంజాయిస్తున్నట్లు తల వంచుకొని గొనిగింది. కానీ ఆమె మొహం చూస్తే అది నిజం కాదని అంత మత్తులోనూ అనిపించింది. రాజేష్కి ఏడ్చినట్లు ఆమె కళ్ళు ఉబ్బి ఎర్రబడి ఉన్నాయి. మొహం అంతా ఎర్రగా కంది ఉంది. చేతిలో బరువుగా పాప భుజం మీద నిద్రపోతుంది. అంత అర్ధరాత్రి వేళ ఆమె ఎక్కడికో వెళ్ళి రావడం, భర్త తలుపు తీయకపోవడం అన్నది నమ్మబుద్ధి కాలేదు. మీరింత రాత్రి ఎక్కడి నుంచి? ఏదో అడగబోయాడు. ఆమె తల తిప్పుకొని తలుపు కొడుతూ మీరు వెళ్ళండి లోపలికి, ఆయన తలుపు తీస్తారులేండి అంది మాట తుంచేస్తూ బ్రహ్మచారి అయిన రాజేష్. అంత అర్ధరాత్రి ఆమెతో ఇంకా ఏం మాట్లాడాలో తెలియక ఒంటరి అయిన తన ఇంట్లోకి ఆమెని రమ్మని పిలవచ్చో లేదో. ఈ చలిలో ఆమె పాపతో ఎంతసేపు అలా గుమ్మ ముందు నిలబడుతుంది? ఆ స్టూపిడ్ తాగి వల్లెరగాకుండా పడుకున్నాడు కాబోలు. అయినా అర్ధరాత్రి ఈమె ఎక్కడికి వెళ్ళి వచ్చి ఉంటుంది? ఆమె కట్టుకున్న నలిగిన చీర చూస్తే బయటికి వెళ్ళి వచ్చిన దానిలా లేదు. ఆ రాస్కేల్ ఈమెని తన్ని బయటికి నెట్టి తలుపులు మూసుకోలేదు కదా అనుకుంటూ నెమ్మదిగా తన డోర్ ముందుకెళ్ళి జోబులోంచి తాళం తీసి తెరిచి మీకు అభ్యంతరం లేకపోతే లోపలికి వచ్చి కూర్చోండి, చలిలో పాపతో ఎంతకని నిలబడతారు బయట అన్నాడు తడబడుతూ. వద్దు ప్లీజ్, మీరు లోపలికి వెళ్ళండి అంది ఆమె కాస్త కటువుగా. అలా అన్న ఆమెని ఇంకెలా పిలవాలో తెలియక నెమ్మదిగా లోపలికెళ్ళి తలుపు మూసుకున్నాడు రాజేష్. బట్టలు మార్చుకుంటున్న బాత్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకొని పైకి వచ్చాక అర్ధరాత్రి దాటి తాగిన మత్తుతో కళ్ళు కూరుకుపోతున్న ఆమె లోపలికి వెళ్ళిందో లేదో, ఇంకా ఆ చలిలో అక్కడే ఉందోనన్న సందేహం అతన్ని దొలుస్తూనే ఉంది. ఆమె గట్టిగా ఎందుకు తలుపు బాదదు, గట్టిగా ఎందుకు పిలవదు? ఆ ఏడుస్తున్న ఆమె మొహం చూస్తే ఆమె చెప్పింది నమ్మలేదు అతను. నెమ్మదిగా తలుపు దగ్గరికి వచ్చి కిహు నుంచి బయటికి చూశాడు. కారిడార్ లైట్ వెలుగులో ఆమె ఇంకా అక్కడే ఉండడం స్పష్టంగా కనిపించింది. తలుపు ముందు కూలబడి ఒళ్ళో పాపని పెట్టుకొని ఆ చీర కొంగుతో ఢిల్లీ డిసెంబర్ చల్లిని తట్టుకోలేక నిస్సహాయంగా గోడకి తలవాల్చి కూర్చున్న ఆమెను చూస్తే రాజేష్కి కడుపులో దేవింది. దుర్మార్గుడు, ఇంత చలిలో అర్ధరాత్రి చంటిపాళ్లతో ఆమెను బయటికి గెంటుతాడా? ఆవేశం ఆపుకోలేకపోయాడు. రాజేష్ తలుపులు బద్దలగొట్టి వాడిని బయటికి ఇడ్చి 4 తన్నాలన్నంత ఆవేశం వచ్చింది. ఈమె ఇలా ఊరుకుంటుందేం? అరిచి నలుగురిని పిలిచి తన్నించిదేం? ఎలా అరుస్తుంది? పరువు ప్రతిష్టలు ఆమె నోరు నొక్కేసుకుంటున్నాయి.
అరిచి పిలిచి నలుగురిని పోగేస్తే పోయేది ఆమె పరువేగా. అయినింటికి ఆమెకి పరువేగా ముఖ్యం. ఇంత తెల్లార్లు ఆ రాస్కెల్ తలుపు తీయకపోతే ఆ చలిలో అక్కడ ఉండాల్సిందే ఆమె. ఇంకా చూస్తూ ఊరుకోలేకపోయాడు. అప్పటికే 3 గంటల సమయం అవుతుంది. బయట చలి ఘోరంగా ఉంది. చటుక్కున తలుపు తీసి బయటికి వచ్చాడు రాజేష్. మళ్ళీ బయటికి వచ్చిన అతన్ని చూసి ఆమె తడబడి లేవబోయింది. చూడండి మిసెస్ రావు, ఈ అర్ధరాత్రి ఈ చలిలో పాపతో ఎంతసేపు ఇలా వెయిట్ చేస్తారు బయట? ప్లీజ్ మా ఇంట్లోకి వచ్చి ఆ గదిలో పడుకోండి. ఆయన ఇవాళ న్యూ ఇయర్ కదా, బాగా డ్రింక్ తీసుకున్నట్లున్నారు. లేచే మాటైతే ఈ పాటికి లేచి తలుపు తీసేవారు. ఉదయమే వెడుగుదురు గాని వచ్చి పడుకోండి, పాప కోసమైనా. తనకేం తెలియనట్టు మామూలుగా అన్నాడు. అర్చన తలెత్తి ఏదో చెప్పబోయి విరమించుకొని ఒక క్షణం ఆలోచించి లేచి నిలబడింది. మౌనంగా పాపనెత్తుకొని అతని వెంట లోపలికి నడిచింది. అలా నడిచి వెళ్ళి ఏం జరుగుతుంది, వాళ్ళ హస్బెండ్ లేచి వచ్చాక ఎలాంటి సిచ్యువేషను అర్చన ఎదుర్కొంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా ప్లేలిస్ట్లో సరదాగా నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్, మంచి మంచి ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్ అండ్ పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ కూడా బారిస్టర్ పార్వతీశం, రామాయణం, శివపురాణం కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంది. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి నవలలు మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.